హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ నుండి బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో యాక్చువల్లీ ఈ యొక్క వీడియోని మనం డిజిటల్ బోర్డ్లో చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీకు ఇందులో చూపించినటువంటి ఇమేజెస్ అనేవి మొత్తం కూడా వైట్లో రావడం జరిగింది. అంటే సరిగా కనిపించకపోవడం వల్ల అగైన్ ఈ యొక్క వీడియోని మీకు మానిటర్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఇమేజెస్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కంటెంట్ మేజర్గా మీకు అర్థం కావాలి కాబట్టి మీకు మానిటర్ మీద ఈ యొక్క క్లాసెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. సో ఇక బయాలజీ క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా మనం ఆల్రెడీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇక కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఆల్రెడీ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్ సంబంధించి ఫైల్ అయితే హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫైల్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సో దిస్ ఇస్ అవర్ లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యూ డెమో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయొచ్చు. ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వ్యూ కోర్స్ అని డైరెక్ట్ అక్కడ నుంచి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది జనరల్ సైన్స్. ఈ యొక్క ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కెమిస్ట్రీ పీవైక్యూ. ఈ యొక్క ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మొత్తం కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్నిటి యొక్క డేటాతో పాటు ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం యొక్క పీడిఎఫ్స్ అయితే అటాచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఒక కోర్స్ పై చేసారో వాళ్ళందరూ కూడా ఒక పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అదే ఎవరైతే ఇంకా కోర్స్ తీసుకోలేదు వాళ్ళందరూ కూడా కోర్స్ తీసుకోండి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఫిజిక్స్ డేటా అవైలబిలిటీలో ఉంది, ఇక్కడ కెమిస్ట్రీ డేటా అవైలబిలిటీలో ఉంది. ప్రజెంట్ మీకు చెప్తున్నటువంటి బయాలజీ యొక్క డేటా కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే, బయాలజీ అయిపోగానే ఓకేనా. సో ఈ విధంగా మీకు డేటా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్స్ ద్వారా యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అందరికంటే ముందుగానే ఒక సబ్జెక్ట్ అయితే ఫినిష్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఎన్సీఆర్టీ కంటెంట్ కూడా ఇన్బిల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి మీకు పర్ఫెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈరోజు మనం కణం గురించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. సో కణం అన్ని జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ క్రియాత్మక జీవ ప్రమాణమే ఈ యొక్క కణం. ఒక భవనాన్ని నిర్మించడానికి మనం అమర్చినటువంటి ఇటుకల రూపంతో మన యొక్క కణాన్ని అయితే పోల్చవచ్చు. ప్రతి జీవి యొక్క శరీరాన్ని తయారు చేయడానికి కూడా యొక్క కణాలని సమీకరించడం జరుగుతుంది. ఈ యొక్క కణాలు కలిసే మనకు ఒక కణజాలంగా ఏర్పడతాయి. అండ్ ఈ యొక్క కణజాలాల నుంచి మనకు అవయవాల నుంచి శరీరం అనేది నిర్మాణం అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి నిర్మాణమే ఈ యొక్క కణం. సో ఇక కణాలు అన్ని శరీరాల్లో ఉన్నటువంటి అన్ని అవయవాలకు కూడా ఒకటే తిరుగుంటాయి అంటే కాదు. సో దీంట్లో మనకు నాడీ కణం వేరే ఉంటుంది, కండర కణం వేరే ఉంటుంది, అండం వేరే ఉంటుంది, అండ్ శుక్రకణం వేరే ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి కణాలని ఉంటాయి కాబట్టి వాటి యొక్క పర్పస్ని బట్టి వాటిని కేటగిరైజ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క టోటల్ డేటాను మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు మన యొక్క క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ పర్ఫార్మ్డ్ బై ఎస్ఈఆర్ ఇన్ వెర్టిబ్రేట్ లివర్ సెల్స్? సో ఇక సకశేరుకాల యొక్క కాలేయ కణాలలో ఎస్ఈఆర్ నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి విధి ఏమిటి? ఒక ఎస్ఈఆర్ ని తెలుగులో ఏమంటామంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. సో దిస్ ఈజ్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది ఈ షేప్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది జంతు కణం. సో ఇక కణాలు మేజర్ గా మనకు రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి యానిమల్ సెల్, ఇంకోటేమో ప్లాంట్ సెల్. సో ఇక ప్లాంట్ సెల్ ప్రకారంగా ప్లాంట్ ప్రాసెస్ సపరేట్ గా ఉంటుంది, యానిమల్ సెల్ ప్రకారంగా యానిమల్ ప్రాసెస్ సపరేట్ గా ఉంటుంది. ఈ యొక్క స్ట్రక్చర్ అనేది దేని దానికి సపరేట్ గా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు అడిగిన సకశేరుకాలు కాబట్టి మనం జంతు కణాన్ని తీసుకున్నాం. అదే మనకు మొక్కల గురించి వృక్షాల గురించి వస్తే మనం జంతు కణం కాకుండా వృక్ష కణాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ అంటే లిపిడ్ల యొక్క సంశ్లేషణ, సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ల సంశ్లేషణ, సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ షుగర్స్ అంటే సంక్లిష్ట చక్కెరల యొక్క సంశ్లేషణ, డిటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ పాయిజన్స్ అంటే మందులు మరియు విషాల యొక్క నిర్విషీకరణ. మనకి ఇక్కడ ఇచ్చింది ఒక నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. సో ఇక నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం మనకి ఈ షేప్ లో ఉంటది కదా. అండ్ దీంతో పాటు మరికొన్ని గమనిస్తే ఇక్కడ మనకు కేంద్రక త్వచం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లోపల ఉండేది కేంద్రకం అండి. కేంద్రకం చుట్టూ ఉండేటటువంటి పొరని కేంద్రక త్వచం అని అంటాం. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం మొత్తం బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఒక ద్రవం, దాన్ని మనం కణద్రవ్యం అనడం జరుగుతుంది. అండ్ కణద్రవ్యంతో పాటు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క స్ట్రక్చర్ మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, రఫ్ డేటా ఉంటుంది. సో ఈ యొక్క గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని మనం మైటోకాండ్రియా అనడం జరుగుతుంది. మైటోకాండ్రియాతో పాటు ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ బుడగలు లెక్క ఉన్నాయి కదా, వాటిని రైబోజోమ్స్ అని, అండ్ ఇక్కడ పెద్దగా ఉంది కదా దీన్ని లైజోజోమ్స్ అని అంటాం. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక బాక్సెస్ లెక్క దీన్ని మనం సెంట్రియోల్ అని అంటాం. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పొరని ప్లాస్మా పొర అనడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మొత్తం ఈ యొక్క జంతు కణం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ కమింగ్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోతాం ఒక్కొక్క దాని గురించి. ఓకే, సో ఇక్కడ మనకు అడిగింది ఎస్సిఆర్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఇది మనకు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, స్టెరాయిడ్ల యొక్క హార్మోన్ల సంశ్లేషణ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఒక నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో రైబోజోమ్లను అయితే కలిగి ఉండదు. ఇది కణానికి అవసరమైనటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలను సంశ్లేషణ చేయడానికి కేంద్రీకరించడానికి సాయం చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం వచ్చేసరికి ప్రోటీన్ల ఉత్పత్తి, వాటిని
నాణ్యత నిర్వహణ అండ్ అదేవిధంగా వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే. ఇదంతా బానే ఉంది. మరి ఒక క్వెషన్ ఆన్సర్ ఏంటిది? ఇది నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి విధి ఏంటిదంటే, ఏదైతే సంక్లిష్టమైనటువంటి మందులు గాని, విషం గాని అట్లాంటిది ఏదైతే ఉంటుందో పాయిజన్స్ గాని వాటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసి సరళమైనటువంటి వాటిగా మార్చడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క కాలేయ కణాల్లో ఉండేటటువంటి యొక్క నునుపు అంతర్జీవ ద్రవజాలం అనేది ఏదైతే డ్రగ్స్ గాని, ఏదైతే పాయిజన్స్ గాని ఉంటాయో వాటి యొక్క సంక్లిష్టమైనటువంటి నిర్మాణాలను విచ్ఛిన్నం చేసి సరళమైనటువంటి రూపంగా చేయడం జరుగుతుంది. దానివల్ల ఆ యొక్క జీర్ణ ప్రక్రియలో వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఈ విధంగా మనకు అది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు అడిగింది కాలేయ కణాల్లో ఉండేది కాబట్టి అది కీ పాయింట్. ఓకే. సో అన్నిట్లో ఇది చేస్తా అంటే కాదు. కాలేయ కణాల్లో ఉండేటటువంటి యొక్క నునుపు అంతర్జీవ ద్రవజాలం ఈ యొక్క వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఇస్ రిప్రజెంటెడ్ బై ద రూట్ ఎపెక్స్ కాన్స్టెంట్లీ డివైడింగ్ సెల్స్. డాష్ అనేది వేరుకొని యొక్క నిరంతరం విభజించేటటువంటి కణాల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. సో ఇక్కడ మనకి ఒక వేరు కానీ ఏదైనా మొగ్గ కానీ లేకపోతే చెట్టు యొక్క చిటారు కొమ్మ కానీ అదంతా ఏమవుతుంది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దాన్ని మనం మెరిస్టెమాటిక్ గ్రోత్ అంటాం. ఇక్కడ చూడండి పైన ఉండేది ఎపికల్ అని, మధ్యలో ఉండేది ఇంటర్ క్యాలరీ అంటే మధ్యస్థ అని, ఇక్కడ లేటరల్ అంటే ఈ యొక్క భాగం. సో ఇక్కడ లేటరల్, ఇంటర్ క్యాలరీ, ఎపికల్ ఇది మనకు యాక్చువల్గా కణజాలం దాంట్లో వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక డేటాని మనం విభాజ్యం అని అనడం జరుగుతుంది. సో ఇక మెరిస్టెమాటిక్ గ్రోత్ ఈ యొక్క విభాజ్య ఎదుగుదల ఈ యొక్క నిరంతరం విభజించేటటువంటి కణాల ద్వారా ప్రాతినిధ్యం వహించేది ఈ యొక్క మెరిస్టెమాటిక్ గ్రోత్ అనడం జరుగుతుంది. సో వేర్ అనేది ఎట్లా ఉంటుంది మొక్కకు ఇక్కడ కింది భాగంలో ఉంటది కదా. ఓకేనా? ఈ కింది భాగంలో ఏమవుతుంది ఆల్వేస్ దాని యొక్క ఏం చేస్తుంది దాని యొక్క ప్లేస్ మొత్తాన్ని కూడా విస్తరిస్తూ ఉంటది కదా. కింద వేర్లు పైన చెట్టు ఎంత అయితే ఉంటుందో దాదాపుగా అంత కింద వేర్లు అయితే ఉండడం జరుగుతుంది వేరు వ్యవస్థ. ఓకే. సో దాని యొక్క మెయిన్ రీజన్ ఇంకో పెరగడం కాబట్టి మెరిస్టెమాటిక్ గ్రోత్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. కలర్లెస్ ప్లాస్టిడ్స్ ఆర్ కాల్డ్. వర్ణరహిత ప్లాస్టిడ్లను ఏమని పిలుస్తారు? సో వర్ణరహిత ప్లాస్టిడ్లను ఏమని పిలవడం జరుగుతుంది? ల్యూకోప్లాస్ట్లు, ఎపికోప్లాస్టిడ్స్, క్లోరోప్లాస్టిడ్స్, క్లోమోప్లాస్టిడ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో వర్ణరహితమైనటువంటి వాటిని మనం ల్యూకోప్లాస్ట్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ల్యూకోప్లాస్ట్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇది పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల వంటి ఆహార సమ్మేళనాలను నిల్వ చేయడానికి ఇదైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇవి రంగులైనటువంటి ప్లాస్టిడ్లు భూగర్భ వేర్లు కాండంలో మనకు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అది వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా. కాండం మీరు కట్ చేయండి మనకి ఎట్లుంటది కలర్ లెస్ ఉంటది కదా, అంటే నార్మల్ ఏ కలర్ ఉండదు. అండ్ అదేవిధంగా వేరుని కూడా మనం ఇరగొడితే ఎట్లుంటది లోపట మీరు అందరూ చూసే ఉంటారు కదా, అది గ్రీన్ కలరా, రెడ్ కలరా, ఎల్లోనా అట్లా ఇది ఉండదు కదా, వైట్ ఉంటుంది సింపుల్ గా. ఓకే. అండ్ దాంతోపాటు ఒక ప్లాస్టిడ్ లో మరొక రకమైనటువంటిది అంటే ఇది వర్ణరహితం కదా. ప్లాస్టిడ్లు మేజర్ గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి కలర్, ఇంకోటేమో కలర్ లెస్. సో కలర్ లెస్ ఏమో మనకి ఒక లోకోప్లాస్ట్ అంటే కలర్లు ఉండే దాన్ని మనం ఏమంటాం హరిత రేణు ఏదైతే ఉంటుందో సో ఇక క్లోరోప్లాస్ట్. సో దాన్ని అయితే అనడం జరుగుతుంది. ఇది వర్ణద్రవ్యం అనేది ఉత్పత్తి అవుతుంది. ఏ కలర్ గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది. అవి నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం ఇంకా డీటెయిల్డ్ గా. Two types of cell divisions A and B are shown in the figure below. Which option provides the correct answer for? సో ఇది మనకు రైల్వే ఎగ్జామ్ ఇచ్చినటువంటిది. సో ఏ బి అనేటటువంటి రెండు. సో ఏ బి అనేటటువంటి రెండు రకాల కణ విభాగాలు మనకు దిగువ పట్టణంలో ఇవ్వబడ్డాయి. ఏ ఆప్షన్ అనేది సరైన సమాధానాన్ని అందిస్తుంది. సో ఫస్ట్ దాంట్లో తీసుకుంటే టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. ఏ కణ విభజన రకాలు అండ్ మనకు బి కణ విభజన ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది. ఓకే. సో యాక్చువల్ గా మనకి ఇది సమ విభజన, క్షయీకరణ విభజన అయితే అనడం జరుగుతుందండి. దీన్ని చూడండి సమ విభజన అని అంటాం. సో సమ విభజన, క్షయీకరణ విభజనలో మేజర్ డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ డయాగ్రామ్ ఇక్కడ వస్తుంది. అంటే ఒకే రకమైనటువంటి పిల్ల కణాలు ఏర్పడతాయి. ఓకేనా? ఒకే రకమైనటువంటి పిల్ల కణాలు ఏర్పడితే దాన్ని ఏమంటారు సమ విభజన అనడం జరుగుతుంది. దాన్ని మైటోసిస్ అని అంటారు. ఇక్కడ ఏమొస్తుంది టీ వస్తుంది. టీ అంటే టాలీ, బోత్ ఆర్ టాలీ. ఓకే, అట్లా గుర్తుపెట్టుకుని బోత్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ టాలీ. ఇక్కడ రెండు రెడ్లు ఉంటే ఇక్కడ రెండు రెడ్లు ఉన్నాయి, ఇక్కడ రెండు వైట్లు ఉంటే ఇక్కడ రెండు వైట్లు ఉన్నాయి. సేమ్ ఒకే విధంగా ఉన్నాయి కదా. డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ గా అయింది కదా. కాబట్టి దీన్ని మనం సమ విభజన అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మెయోసిస్. మెయోసిస్ అంటే క్షయీకరణ విభజన. క్షయీకరణ విభజనలో ఏ ఒక్కటి కూడా ఇంకో దాంతో సంబంధం ఉండదు. ఓకేనా? ఏ ఒక్కటి కూడా ఇంకో దాంతో సంబంధం ఉండదు. సో సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. ఈ రెండు ఈ రెండు ఈ రెండు ఈ రెండు అన్ని కూడా సమానంగా ఉన్నాయి. అంటే ఇదేంది సమ విభజన. నెక్స్ట్ వచ్చేసరికి క్షయీకరణ విభజన. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డులో మనకు వైట్ కనిపిస్తున్నాయని మీకు ఇక్కడ మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఎన్సీఆర్టీ డేటా ఇదంతా. ఇక్కడ రెడ్ ఉందా, ఇక్కడనే రెడ్ పూర్తిగా ఉంది. ఇక్కడ చూడండి ఈ యొక్క లైన్ మొత్తం కలర్లెస్ అండ్ దీంట్లో ఈ టాప్ భాగం మాత్రమే కలర్ ఉంది. అంటే ఈ ఫస్ట్ దాంట్లో 4 వేరే ఉన్నాయి. అండ్ దీంట్లో ఇదేం పూర్తిగా వైట్ ఉంటే ఇగో దీంట్లో హెడ్ మటుకే రెడ్ ఉంటాయి. ఇక్కడ హెడ్ తప్ప మిగిలినంత రెడ్ ఉంటే ఇక్కడ మొత్తం రెడ్ వచ్చింది. అంటే 4 రకాలుగా ఉన్నాయి. ఓకేనా? సో ఇక డిస్ట్రిబ్యూషన్ అండి ఇది. కాబట్టి ఇది క్షయీకరణ విభజన, ఇది వచ్చేసరికేమో సమ విభజన. అండ్ అనుకోవచ్చు సార్ ఇక్కడ రెండే ఉన్నాయి కదా, మరి ఇక్కడ కూడా ఈ రెండు చూడండి, ఇక్కడ చూడండి
సో ఈ భాగం మటుకే కలర్ లేదు, మిగిలిందంతా కలర్ ఉంది కదా. సో ఆ యొక్క కలర్ ఉన్న భాగం ఇంకో ఈడ వచ్చింది, మిగిలిందంతా కలర్లెస్. సో ఈడనే కలర్ ఉంది కదా, అది తప్ప మిగిలిందంతా కలర్ వచ్చేసి ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ద ఆప్షన్స్ డేటా. సో ఏది మయోసిస్, ఏది మైటోసిస్. సో ఫస్ట్ ఇమేజ్ ఏమని ఉందండి చూడండి. ఇప్పుడు మీకు చెప్పిన మ్యాటర్ ప్రకారంగా సమ విభజన ఏంటిది, ఇది సమ విభజన అవునా, ఇది క్షయీకరణ విభజన. అంటే ఇది మైటోసిస్, ఇదేమో మయోసిస్. ఓకే, సో ఈ వస్తే క్షయీకరణము, టీ వస్తే టాలీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటిది మయోసిసా కాదు, ఫస్ట్ మైటోసిస్, రెండోది మయోసిస్. ఎస్, సో ఇది ఫస్ట్ మైటోసిస్, ఇది మయోసిస్. ఓకే, సో ఇది కాదు. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేద్దాం. ప్రతిపత్తి కణాల్లో క్షయీకరణ విభజన జరుగుతుంది. ఓకే, మయోసిస్ అనేది మనకు ఎస్. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ సెల్స్ యొక్క గ్రోత్ జరుగుతుంది కాదు. సో ఇదే కరెక్ట్. ఏంటిదండి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక క్షయీకరణ విభజన అనేది ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది. ఆప్షన్ అనేది బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది దీంట్లో జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ద సెల్ థియరీ ఈజ్ గివెన్ బై లీడెన్ అండ్ ష్వాన్ నాట్ అప్లికబుల్. లీడెన్ మరియు ష్వాన్ ఇచ్చినటువంటి కణ సిద్ధాంతం అనేది కింది వాటిలో ఏ జీవికి వర్తించదు. వైరస్లు, యానిమల్స్, ఆల్గే మరియు ఫంగి. ఫంగి అంటే శిలీంధ్రాలు, ఆల్గే అంటే ఆల్గే, యానిమల్స్ అంటే జంతువులు, వైరస్ అంటే వైరస్లు. జీవులన్నీ కూడా కణాలతోటి తయారయ్యేటటువంటి సిద్ధాంతం అనేది కణ సిద్ధాంతము. సో ఈ యొక్క కణాలు అనేవి జీవుల యొక్క నిర్మాణం అండ్ అదేవిధంగా దాని యొక్క పనితీరుకు సంబంధించినటువంటి ప్రాథమిక ప్రమాణాలు. అన్ని కణాలు కూడా ఇతర కణాల నుంచి అయితే రావడం జరుగుతుంది అనేది ఈ యొక్క కణ సిద్ధాంతం యొక్క మూల సూత్రం. అయితే మనకి ఇక్కడ వైరస్లు ఏదైతే ఉంటాయో, వైరస్లు అనేవి కణాలతో తయారు చేయబడవు అండ్ వీటి యొక్క ప్రక్రియలో కణాలను కూడా ఉపయోగించవు. ఇవి మేజర్గా దేనిపై ఆధారపడి ఉంటాయి, ఇవి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ ముక్క ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉన్నటువంటి ప్రోటీన్ కోట్ తోటి ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు ఆ యొక్క కణ సిద్ధాంతం అనేది వర్క్ అవ్వదు కాబట్టి ఆన్సర్ ఏంటిదండి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. స్లీడెన్ మరియు ష్వాన్ ఇచ్చినటువంటి కణ సిద్ధాంతం అనేది వైరస్లకు వర్తించదు. ఓకే, యానిమల్స్ కి వర్తిస్తుంది, ఆల్గే వర్తిస్తుంది, ఫంగి వర్తిస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్స్ ఆర్ దోస్ దట్ అలౌ పెనిట్రేషన్ ఆఫ్. వర్ణాత్మక పారగమ్య త్వచాలంటే దేన్ని చొచ్చుకుపోవడానికి అనుమతిస్తాయి. సో ఇక పేరులోనే ఉంది వర్ణాత్మక పారగమ్య త్వచాలు అంటే మనకి ఏం చేస్తాయి, కొన్నిటిని మాత్రం లోపలికి ఎంటర్ చేపిస్తే కొన్నిటిని ఎంటర్ చేయించాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బ్లూ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి అండ్ ఈ వీటిని కూడా ఇక్కడ ఫిల్టర్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు రెడ్ మాత్రం యువతలకి వెళ్ళినాయి, బ్లూ వచ్చినాయా, బ్లూ రాలేదు. ఓకేనా, సో మనకు బయట సైడ్ ఎన్నున్నా లోపలి మాత్రం కొన్నిటిని మాత్రమే ఎంట్రీ చేపిస్తాయి. సో ఇక వర్ణాత్మక పారగమ్య త్వచాలు అనేవి ఒక రకమైనటువంటి జీవ లేదా సింథటిక్ పొరలు. ఇవి మేజర్గా ఆస్మాసిస్ అంటే ద్రవాభిసరణ అండ్ అదేవిధంగా రివర్స్ ద్రవాభిసరణ ద్వారా అణువులు అండ్ అదేవిధంగా అయాన్లని ఇతరుల వాటికి తరలించడానికి అనుమతిస్తాయి, లేదంటే వాటిని నిరోధించడం జరుగుతుంది. ఈ యొక్క వర్ణాత్మక పారగమ్య పొర లేదా పాక్షిక పారగమ్య పొర రెండు కూడా మనకి ఇక్కడ మేజర్గా దేన్ని పాజ్ చేపిస్తాయి అంటే ద్రావణ్య అణువులను మాత్రమే ప్రవేశింపజేస్తాయి, ద్రావిత అణువులను ప్రవేశింప చెయ్యవు. వాటి గుండా అనుమతి అనేది ద్రావితం వాటికి ఉండదు కాబట్టి కాదు, ద్రావణి అణువులు మాత్రమే, ద్రావితం కాదు. ఎస్, సో దీంట్లోంచి ఇక్కడ ద్రావణి మాత్రమే వెళ్తుంది, ఇక్కడ ద్రావితం వెళ్ళదు. సో ద్రావితం అయితే ఇక్కడనే పడిపోతుంది, ఇక్కడ నుంచి మాత్రం ఓన్లీ ఇట్లా వెళ్ళిపోతుంది, ఓన్లీ రెడ్ మాత్రం వెళ్తుంది, బ్లూ మొత్తం కూడా ఇక్కడ ఆగిపోతుంది. సో ఈ విధంగా ఫిల్టర్ చేసినటువంటి దాన్ని ఏమంటారు, పారగమ్య త్వచం అనడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన సెలెక్టివ్లీ పర్మిసిబుల్ మెంబ్రెయిన్స్ అంటే ఒక పర్టికులర్ అయినటువంటి వాటిని మాత్రం ఎంట్రీ చేపిస్తుంది అనమాట. గేట్లోకి పాస్ ఉన్న వాళ్ళకి ఎట్లయితే ఎంట్రీ ఉంటుందో ఇది కూడా అంతే. వై ఆర్ మైటోకాండ్రియా కన్సిడర్డ్ యాజ్ ఎ వియర్డ్ ఆర్గనెల్లీ. మైటోకాండ్రియాను వింత అవయవంగా ఎందుకు పరిగణిస్తారు. సో దిస్ ఈజ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా మనకేంటి కణశక్తి భాండాగారం కదా మేజర్గా. సో మన ఆప్షన్ చూద్దాం. ఎందుకంటే ఇవి సూక్ష్మజీవులను జీర్ణం చేయగలవు, ఎందుకంటే వీటిలో రైబోజోములు మరియు డిఎన్ఏ ఉంటుంది, ఎందుకంటే ఇవి కణశక్తి భాండాగారాలు అండ్ ఇవి కన్నం యొక్క నిల్వ. ఓకే, సో మనకి ఇది వియర్డ్ ఎందుకు వింతగా కనిపిస్తుంది, ఇది ఒక అవయవం లెక్క ఎందుకు అన్నాడు, ఇక్కడ చూడండి అవయవం లెక్క అన్నాడు. సో మనకి ఇక్కడ మైటోకాండ్రియాని ఎందుకు వింత అవయవం అంటారంటే దీంట్లో రైబోజోమ్లు మరియు డిఎన్ఏ ఉంటుందండి. రైబోజోమ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు డిఎన్ఏ ఉండడం జరుగుతుంది. దీంట్లో క్రిస్టే ఉంటుంది, మాతృక ఉంటుంది, అంతర్త్వచం ఉంటుంది, బాహ్యత్వచం, రెండు పొరలు ఉంటాయి. యాక్చువల్ కణానికి ఒకటి ఉంటుంది కదా, దీనికి రెండు ఉండడం జరుగుతుంది. ఇది కణం లోపల ఉంటుంది, మళ్ళీ కణం మొత్తం కూడా కాదు, కణంలో ఒక చిన్న భాగంలో ఉంటుంది ఇది మైటోకాండ్రియా అనేది. ఇది మనకి యొక్క జీవ రసాయన ప్రతిచర్యలకు శక్తిని ఇవ్వడానికి అవసరమైనటువంటి రసాయన శక్తిని ఉత్పత్తి చేస్తుంది యొక్క మైటోకాండ్రియా. సో వాట్ ఇస్ అండ్ ఆన్సర్, ఎందుకండి ఇది రైబోజోమ్స్ మరియు డిఎన్ఏ ఉంటుంది కాబట్టి.
ఇన్ విచ్ డిఫరెంట్ పార్ట్స్ డూ ద ప్లాంట్ స్టోర్ దేర్ వేస్ట్ ప్రొడక్ట్స్? మొక్కలు తమ యొక్క వ్యర్థ ఉత్పత్తులను ఏ విభిన్న భాగాల్లో నిల్వ చేస్తాయి? లైజోజోమ్స్, పండ్లు, ల్యూకోప్లాస్ట్లు, ఆకులు, లైజోజోమ్లు మరియు ల్యూకోప్లాస్ట్లు, రిక్తికలు, బెరడు మరియు లైజోజోమ్లు, ఆకులు, రిక్తికలు మరియు పాత దారువు. సో ఇక్కడ చూడండి మొక్కలు ఎట్లా ఉంటదంటే, అంటే యాక్చువల్గా ఈ యొక్క మొక్కలు కానీ వృక్షాలు కానీ ఏం చేస్తాయంటే అవి నిరంతరం ఎదుగుతూ ఉంటాయి కదా, దాంతో పాటు మృత కణాలను అండ్ విధంగా పాత రూట్లన్నిటిని కూడా అదైతే హోల్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక పాత రూట్లు దేన్ని పనికిరావు కాబట్టి వాటిలో ఈ యొక్క వ్యర్థ ఉత్పత్తులను నింపడం జరుగుతుంది. దానివల్ల అవి ఇంకా గట్టిగా అయిపోతాయి. చెట్టు యొక్క బెరడు ఉంటుంది కదా, ఆ మోడల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి చెట్టుకు సంబంధించి ఒక బయట లేయర్ నుంచి ఇటు మన లోపలికి వెళ్తుంటాయి. ఇక్కడ చూడండి ఈ యొక్క పాత్ ఇన్ని రిక్తికలు అంటాం. సో దీంట్లో మనకి ఒక డేటా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ కనిపిస్తున్నాయిగా ఇవి దారు కణాలు. ఓకేనా, కనిపిస్తున్నాయిగా ఈ యొక్క దారు కణాలు అంటే ఈ యొక్క పాత దారుల్లో దీన్ని నిల్వ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు రిక్తికలు నిల్వ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఆకుల్లో కూడా ఈ యొక్క వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేస్తుంది. అందుకే ఆ యొక్క వ్యర్థ ఉత్పత్తులను నిండినటువంటి ఆకులని వాటి యొక్క రంగును మార్చుకుంటాయి. ఓకేనా, గ్రీన్ కలర్ కాకుండా కొన్ని ఎల్లో కలర్లకు మారిపోవడం, కొన్ని రెడ్ కలర్లకు మారిపోవడం, కొద్ది రోజులు కాగానే ఆకులని విడుదల చేస్తుంది కదా. విడుదల అయిపోయినప్పుడు ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా మళ్ళీ కిందికి వెళ్ళిపోయి మళ్ళీ అది ఎరువు లెక్క మారిపోతుంది. సో ఇట్స్ అ సైక్లిక్ ప్రాసెస్ అనుకోండి. కాకపోతే మనం డిస్కస్ చేసుకునేటటువంటిది వ్యర్థ పదార్థాల గురించి మాత్రం కాబట్టి అక్కడి వరకు మనం ఫ్రేమ్ చేసుకుంటే ఇది మేజర్గా ఈ యొక్క రెక్టికల్లో, పాత దారువుల్లో అండ్ అదేవిధంగా లీవ్స్లో ఇదైతే ఆ యొక్క వ్యర్థ ఉత్పత్తులను అయితే నిల్వ చేసుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ మన యొక్క ఎగ్జామ్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఇన్ ద డాష్ ఆఫ్ ద సెల్ పైరవిట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ గ్లూకోజ్. కన్నం యొక్క డాష్ అనేది గ్లూకోజ్ నుంచి పైరవిక్గా ఏర్పడుతుంది. ఓకే, సో సైటోప్లాజం, రైబోజోమ్, మైటోకాండ్రియా, న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే కేంద్రకం. సో దీంట్లో మనకి ఒక ప్రాసెస్ అవుతుంది. సో కణం యొక్క ఏది మనకు ఆ యొక్క గ్లూకోజ్ నుంచి పైరువిక్ ఆమ్లం లెక్క చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్ మనం యాక్చువల్గా గ్లైకాలసిస్ అంటామండి. ఇది కణం యొక్క కణద్రవ్యం లోపల, ఓకేనా, కణద్రవ్యం అంటే ఈ యొక్క సైటోప్లాజం లోపల జరుగుతుంది. దాంట్లో గ్లూకోజ్ ఏమవుతుంది అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నమై పైరువిక్ ఆమ్లంగా ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క మైటోకాండ్రియా ప్రవేశించినప్పుడు పైరువిట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విభజించబడుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఏటీపీకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అంతా జరిగింది సైటోప్లాజంలో కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ మధ్యలో ఉండేది కేంద్రకము అండ్ దాని చుట్టూ ఉండేది ఒక సైటోప్లాజం, కణ ద్రవ్యం. ఓకే, కార్క్ ఈజ్ ఏ ఇంపర్మియబుల్ టు వాటర్ అండ్ గ్యాసెస్ బికాస్ ఆఫ్ డాష్ ఫౌండ్ విత్ ఇన్ ఇట్స్ సెల్స్. కార్క్ మీ అందరికి తెలిసి ఉంటుంది కదా, ఈ యొక్క ఇంతకుముందు పాత బాటిళ్లలో ఈ యొక్క కార్క్ అంటే దీన్ని మనం తెలుగులో బెరడా అని అంటాం. ఓకేనా, కార్క్ని తెలుగులో బెరడా అని అంటాం. మందు బాటిల్లోకి దీన్ని పెట్టేవాళ్ళు. దీన్ని పెట్టడం వల్ల ఏమేదంటే మనకు సీలెంట్ ఉంటుంది అండ్ దాంతోపాటు యొక్క లిక్విడ్ తగిలినప్పుడు అది ఇంకా ఉబ్బుద్ది. దానివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా అది ఇంకా టైటన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క బెరడా లేదా ఈ యొక్క కార్కు దాని యొక్క కణాల్లో డ్యాష్ ఉండడం వల్ల నీరు మరియు వాయువు ప్రవేశించలేవు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రంధ్రాలు ఉంటాయి. మరి ఒక రంధ్రాల నుంచి వెళ్ళిపోవచ్చు కదా, లోపల పోసినటువంటి విస్కీ కానీ రమ్ము కానీ జిన్ కానీ ఏదైనా సరే బయటికి వెళ్ళిపోద్ది కదా, అంటే వెళ్ళిపోదు. కారణం ఏంటిది, దాంట్లో ఏముంటుందంటే సుబేరిన్ లేదా సుబారిన్ అని అంటారు. ఈ యొక్క సుబారిన్ అనేది కార్పు లోపల ఉండడం వల్ల అది కణ కవచం. ఈ యొక్క కణ కవచం ఏం చేస్తుంది అంటే నీటిని అండ్ వాయువులకి దూరంగా ఉంటుంది. అండ్ ఇది మేజర్గా ఎత్తైనటువంటి మొక్కల్లో కనిపించినటువంటి వాటర్ ప్రూఫ్ అయినటువంటి మైన పదార్థం కాబట్టి ఇది వాటర్ సీలెంట్ లెక్క పనిచేస్తుంది అండ్ దాంతోపాటు ఎయిర్ టైటన్గా కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి బెరడాలను మనం ఉపయోగిస్తాం. ఏది పడితే ఆ యొక్క చెట్టుది పెట్టరు, ఓన్లీ కొన్ని ప్రత్యేకమైనటువంటి చెట్టు యొక్క బెరడాలు మాత్రం ఇక్కడ మనం పెట్టడం జరుగుతుంది. అంటే బెరడాల లెక్క ఆ యొక్క చెట్టు యొక్క భాగాన్ని పెట్టడం జరుగుతుంది. వై డూ ప్లాంట్స్ హ్యావ్ లో ఎనర్జీ నీడ్స్? మొక్కలకు తక్కువ శక్తి అవసరాలు ఎందుకు ఉంటాయి? సో అవి ఎక్కువగా చర్య జరుపుతాయి అయినా సరే అవి తక్కువ ఎనర్జీని తీసుకొని మ్యాక్సిమం టు మ్యాక్సిమం కేసెస్లో ఎనర్జీని బయటకి ఇస్తాయి కదా. రీజన్ ఏంటిది? ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకుంటాయి కదా, కాబట్టి ఇది సాటిస్ఫై కాదు. ఎందుకంటే ఇవి ఎత్తు మాత్రమే ఎదుగుతాయి. ఓన్లీ ఎత్తు ఎదగడం అంటే ఇట్లా స్తంభం లెక్క పెరగడం, కానీ అట్లా కాదుగా, సైడ్లు కూడా విస్తరిస్తుంది కదా, కాబట్టి ఇది కూడా కాదు. ఎందుకంటే ఇవి ఆహారం పరంగా స్వయం సమృద్ధిని కలిగి ఉంటాయి కాదు. ఎందుకంటే స్వయం సమృద్ధి ఉన్నటువంటి ఇతర జీవులు కూడా ఏం ఎక్కువ శక్తి ఉపయోగించుకోలేవు అంటే ఉపయోగించుకున్నాయి, కాబట్టి ఇది కూడా సాటిస్ఫై కాదు. ఎందుకంటే వాటిలో మృత కణాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్, సో వాటిలో డెడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే చెట్టు పైకి వెళ్తుందో ఈ దీంట్లో మెయిన్ లోపల ఉండేటటువంటి మిడిల్ భాగం తప్ప మిగిలినంతా కూడా మొత్తం చెట్టు బెరడు కానీ అదంతా కూడా గట్టిగా అయిపోతుంది. అదంతా కూడా ఆహారం ఇవ్వాల్సిన పని లేదు. ఓకేనా, దానిలో ఎక్కువగా మృత కణాలు ఎక్కువగా ఉండేది చెట్టులోనే ఎక్కువ మృత కణాలను పెట్టుకున్నది మంచిగా హైట్ ఎదగడం అండ్ అదే మొత్తం కూడా విస్తరించడం జరుగుతుంది. అది 100% జనరేట్ చేస్తే దాంట్లో 10 to 15% మాత్రమే అది యూజ్ చేసుకుంటుంది.
మిగిలిందంతా కూడా గట్టి అయినటువంటి పదార్థం కాబట్టి వాటికి అవసరం లేదు. ఓకే. అదంతా కూడా మృత కణాలకు సంబంధించిన డేటా కాబట్టి. వేర్లలో కూడా లోపల భాగం మాత్రం అట్లుంటది. మిగిలిందంతా కూడా గట్టి పదార్థమే ఉంటది. సో, ఇక్కడనే మెయిన్‌గా ఈ కొసలున్నాయి గదా! ఇక్కడనే మెయిన్ యాక్టివ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది. ఓకే. సో, ఇది మనకు మెయిన్ ఉండేటటువంటిది. సో, దీంట్లో మనకి ఇక్కడ మధ్యలో మనకు దారు కణాలు, పోషక కణాలు అండ్ దాంతో పాటు సైడ్ ఎమ్మట మొత్తం కూడా మృత కణాలు, కణ కవచాలుంటాయి. అండ్ దాని యొక్క లోపల భాగంలో మనకి ఒక డేటా ఇయన్నీ గూడా ఉంటాయి. ఇది వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి. సో, ఇవి నిశ్చలంగా ఉంటాయి. లేకపోతే స్థిరంగా ఉండడం వల్ల ఇవి కదలవు కాబట్టి తక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. అవి జస్ట్ అభివృద్ధి చెందడానికి డెవలప్‌మెంట్ కోసం మాత్రమే ఎనర్జీని ఉపయోగించుకుంటది. అండ్ దాంతో పాటు అది కొద్దిగా ఈ యొక్క కిరణజన్య సమయక్రియ కోసం మాత్రమే తక్కువ ఎనర్జీని ఉపయోగించుకుంటది కాబట్టి, మనకు తక్కువ నిర్వహణ ఉంటది కాబట్టి, ఇవి ఎక్కువగా ఈ యొక్క ఎనర్జీని ఏం చేస్తాయి? బయటికి విడుదల చేస్తాయి. అంటే ఎట్లా? పండ్ల రూపంలో, కాయల రూపంలో అట్లా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టోర్ స్టార్చ్, ప్రోటీన్స్ అండ్ ఆయిల్ గ్రాన్యుల్స్ ఇన్ ఏ ప్లాంట్ సెల్? ఈ కింది వాటిలో ఏది పిండి పదార్థాలని, ప్రోటీన్లని, తైల రేణువులను తన యొక్క మొక్క కణంలో నిల్వ చేస్తుంది? మొక్క కణంలో నిల్వ చేసేటటువంటిది ఏంటిదండి? వర్ణరహితమైనటువంటి ల్యూకోప్లాస్ట్. ఓకే. ల్యూకోప్లాస్ట్‌లో యొక్క పిండి పదార్థాలు, ప్రోటీన్‌లు, నూనె గ్రాన్యుల్స్ ఇవన్నీ కూడా మొక్కల యొక్క కణంలో నిల్వ చేయడం జరుగుతుంది. ఇది మొక్క కణాల్లో కనిపించేటటువంటి రంగులేని అవయవము. ఇది మేజర్‌గా ఈ యొక్క నిల్వ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఈ యొక్క ల్యూకోప్లాస్ట్. విచ్ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్? సో, కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటారు? గ్లూకోజ్, ఏడీపీ, ఏటీపీ, పైరువిక్ యాసిడ్. సో, ఇందాకనే అనుకున్నాం కదా! ఏది లెక్క మారిపోద్ది? పైరువిక్ ఆమ్లంగా విడిపోయిన తర్వాత ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ 3 ఫాస్ఫేట్ అణువుల యొక్క సమూహంగా ఇది రావడం జరుగుతుంది. దీన్ని ఆ యొక్క ఎనర్జీ కరెన్సీ అని అయితే అనడం జరుగుతుంది. కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అంటే ఈ యొక్క ఏటీపీ. వాట్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ ఫెర్మెంటేషన్ ఇన్ ఈస్ట్ అండ్ anaerobic రెస్పిరేషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఏ మజిల్ సెల్స్ ఆఫ్ హ్యూమన్స్? ఈ యొక్క ఈస్ట్‌లో కిణ్వ ప్రక్రియ జరుగుతది కదా! అండ్ దాంతో పాటు మానవుల యొక్క కండర కణాల్లో జరిగేటటువంటి వాయురహిత శ్వాసక్రియ మధ్య ఉండేటటువంటి సారూప్యత ఏంటి? సో, ఎప్పుడైతే మనం బాగా రన్నింగ్ చేసినా, జిమ్‌కెళ్ళి ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా ఏమైతది? మొత్తం కాళ్ళలో మనకు ఆ యొక్క కిణ్వ ప్రక్రియ జరుగుతది. సో, ఆ యొక్క కిణ్వ ప్రక్రియ జరిగినప్పుడు మన ఎందులో జరుగుతది? అంటే ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అంతా కూడా కణద్రవ్యంలో జరుగుతది. ఓకేనా? సో, అది ఆక్సిజన్ లేదు. ఆ యొక్క ప్లేస్‌లో ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఈ యొక్క మొత్తం ప్రక్రియ అంతా కూడా కణద్రవ్యంలో జరుగుతది. ఈస్ట్‌లో కిణ్వ ప్రక్రియ అనేది కణద్రవ్యంలో జరుగుతది. అండ్ దాంతో పాటు మానవునిలో యొక్క కండర కణాల్లో ఆ యొక్క వాయురహిత శ్వాస అనేది కూడా దీంట్లో జరుగుతది. ఓకేనా? సో, వాయురహితం అంటే ఏంటిది? ఆక్సిజన్ ఉండదు. ఓకేనా? సో, ఈస్ట్‌లో ఉండేటటువంటి ఈ యొక్క ఉత్పన్నమైనటువంటి చక్కెరలను ఏం చేస్తదంటే, ఈస్ట్‌లో ఏమవుతుందంటే ఈ యొక్క కిణ్వన ప్రక్రియలో ఈ యొక్క తృణధాన్యాల నుంచి ఉత్పత్తి అయినటువంటి చక్కెరలను ఇథనాల్‌గా CO2గా మార్చేటటువంటి ప్రక్రియ ఈ యొక్క కిణ్వ ప్రక్రియ. అయితే మానవుల్లో కండరాల యొక్క వాయురహిత శ్వాసక్రియ గాలి లేనప్పుడు శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తాత్కాలికంగా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అక్కడికి ఆక్సిజన్ ఆన్ ది స్పాట్‌లో రాకపోతే ఈ యొక్క కణద్రవ్యంలో ఈ యొక్క ప్రక్రియను జరిపి ఆ యొక్క కావాల్సినటువంటి శక్తిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం కూడా కణద్రవ్యంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ రెండింటి కూడా సారూప్యత ఉండేది ఈ యొక్క కణద్రవ్యం. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ సెల్ ఆర్గనెల్లీ డిటాక్సిఫైస్ టాక్సిన్స్ అండ్ డ్రగ్స్? ఏ కణావయవం అనేది టాక్సిన్లు మరియు మందులను నిర్విషీకరణ చేస్తుంది? ఏది చేస్తుందని ఇదే వీడియో స్టార్టింగ్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా! డ్రగ్స్ గాని అండ్ అదేవిధంగా మందులను వాటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసేటటువంటిది ఏంటిది? అంతర్జీవ ద్రవ్యజాలం. ఈఆర్. ఓకే. సో, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఆ యొక్క వర్క్ చేస్తది. సో, ఈ షేప్‌లో ఉంటది. అండ్ ఇట్లుంటది. రకరకాలుగా అది ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇది కాల్షియం నిల్వ, ప్రోటీన్ సంశ్లేషణకు, లిపిడ్ యొక్క జీవక్రియతో పాటు కణంలో యొక్క ఈఆర్ అనేది అనేక రకాలైనటువంటి పాత్రలను పోషించడం జరుగుతుంది. అందుకే కణం గురించి సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఇది డెడ్ ఈజీ. అసలు కాన్సెప్ట్ చదవకుండా ఇది చూస్తే జస్ట్ 2, 3 ఐటమ్స్ మాత్రం మనకు రావడం జరుగుతుంది. మిగిలినవి కూడా రావు. వాట్ ఈస్ ద సబ్ యూనిట్స్ కాంపోజిషన్ ఆఫ్ ప్రొకారియోటిక్ రైబోజోమ్స్? కేంద్రక పూర్వ రైబోజోమ్ల యొక్క ఉప ప్రమాణాల యొక్క కూర్పు ఏమిటి? సో, ఈ యొక్క కేంద్రక పూర్వ రైబోజోమ్ సంబంధించినటువంటి ఫస్ట్ మెయిన్ ప్రమాణం వచ్చేసరికి మనకు దీంట్లో ఉండేది ఎస్ అనే మోడల్ ఉంటది. దీంట్లో మళ్ళీ ఇది 2 రకాలు. ఒకటేమో 30S, ఇంకోటేమో 50S. ఓకేనా? 30S అంటే 30 సబ్స్టిట్యూట్, 50 సబ్స్టిట్యూట్ అనేది 2 ఉండడం జరుగుతుంది. చిన్నదేమో 30 సబ్స్టిట్యూట్, రెండోది వచ్చేసరికేమో పెద్దది. ఓకేనా? సో, 70లో 2 ఉప ప్రమాణాలు ఉంటాయండి. ఒకటి 30, ఇంకోటేమో 50. సో, ఇక్కడ 30, 50 ఆటం ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అబ్జర్వ్డ్ బిట్వీన్ ఏ స్లైడ్ ఆఫ్ హ్యూమన్ చీక్ సెల్స్ అండ్ స్లైడ్ ఆఫ్ ఆనియన్ పీల్ వెన్ వ్యూడ్ అండర్ ఏ కాంపౌండ్ మైక్రోస్కోప్? సంయుక్త సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు మానవుడి యొక్క చెంప లేదా బుగ్గ కణాల యొక్క పొర మరియు ఉల్లి పొర యొక్క మధ్య గమనించినటువంటి ప్రధాన వ్యత్యాసం ఏమిటి? ఇది ఉల్లి పొర.
ఉల్లిగడ్డను మనం ఇట్లా సన్నగా స్లైస్ చేస్తే మనకి ఒక ఉల్లి పొరకు సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మానవుని యొక్క బుగ్గ కన్నాలు అనేవి ఇగో ఈ విధంగా ఉంటాయి. సో దీంట్లో ఏముందండి, ఇగో సెల్ మెంబ్రెయిన్ ఉంది, సైటోప్లాజం ఉంది, అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంది. దీంట్లో న్యూక్లియస్ ఉంది, దీంట్లో సైటోప్లాజం ఉంది, అండ్ దీంట్లో మనకు సెల్ మెంబ్రెయిన్ ఉంది. దీంట్లో మనకి ఒక సెల్ వాల్ ఉందా? లేదు. ఇంకో దీంట్లో సెల్ వాల్ లేదు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇమేజ్ చూసినాం కాబట్టి మనకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు దాన్ని బట్టి ఆన్సర్ చేద్దాం ఎందుకు ఇమేజెస్ అని ఇంపార్టెంట్ అని. ఇక్కడ చూడండి, బుగ్గ కన్నాల్లో మనకి ఒక ప్లాస్టిడ్ లో ఉంది, దీంట్లో ప్లాస్టిడ్స్ దీంట్లో లేవు. దీంట్లో ఉల్లి తొక్క కన్నాల్లో కన్నకు కూడా ఉంది. ఇగో ఇక్కడ చూడండి, దీంట్లో మనకు సెల్ వాల్ ఉంది. ఇగో ఇక్కడ సెల్ వాల్ ఉంది. దీంట్లో ఉందా సెల్ వాల్? లేదు. సో ఇది మేజర్ డిఫరెన్స్. ఓకే, అండ్ గోడ సెల్ వాల్, చీక్ వాల్స్, దీంట్లో వాల్స్ ఉన్నాయా? లేదు. మెంబ్రెయిన్ ఉంది, కాదు. మైటోకాండ్రియా, దీంట్లో మైటోకాండ్రియా ఉందా? లేదు. దీంట్లో లేదు, కాబట్టి ఇది కూడా. సో ఇదే మన యొక్క ఆన్సర్. ఈ రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం, ఈ రెండింటి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? సెల్ వాలే కదా. సెల్ మెంబ్రెయిన్ ఉంది, సైటోప్లాజం ఉంది, అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంది, కానీ ఒక సెల్ వాల్ లేదు, కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే. నెక్స్ట్ మీరు రాయబెట్టేటువంటి గ్రూప్ డీలో మీరు చూస్తారు మొత్తం ఇమేజెస్ రిలేటెడ్ కాన్సెప్ట్ వస్తుంది, కానీ ఇమేజెస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మ్యాక్సిమం పిక్చర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ని వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. కాబట్టి మీకు త్వరలోనే 6 నుంచి 12 వరకు, అండ్ దాంతోపాటు ఇప్పటివరకు రైల్వేలో అడిగినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఈ విధంగా పిక్చర్ బేస్ పైన ఏదైతే డేటా ఉందో వాటన్నిటికి సంబంధించినటువంటి డేటా కూడా మీకు అయితే త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్స్ అండ్ నెక్స్ట్ నెంబర్స్ డేటా అవన్నీ కూడా మీకు ఒక సింపుల్ నోట్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తా. దానికోసం మీరు చూసి ఈ యొక్క క్లాసెస్ అన్ని కూడా ఈ లోపు కంప్లీట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్యులార్ కాంపోనెంట్స్ ఈస్ అబ్సెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రొకారియేట్స్? ఈ కింది వాటిలో చాలా కేంద్రపూర్వ కణాలు ఏ కణ భాగం లేదు. సో ఇది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో రెండిట్లు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకైతే డిజిటల్ బోర్డులో మొత్తం వైట్ అయింది కాబట్టి మీకు మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో కేంద్రపూర్వ కణాల్లో ఏ కణ భాగం అయితే లేదు. రైబోజోమ్, సెల్ వాల్, సైటోప్లాజం అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. చెప్పండి, నాకు మీరే ఆన్సర్ చెప్పాలి. సో రైబోజోమ్ కనిపిస్తుందా? ఇంకా నాకు ఇక్కడ కనిపిస్తుంది రైబోజోమ్, అంటే ఇది కాదు. సెల్ వాల్ నాకు ఇగో ఇక్కడ కనిపిస్తుంది, అంటే ఇది కాదు. సైటోప్లాజం, సో సైటోప్లాజం కూడా ఉంటుంది, సో ఇది కాదు. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉందా? కాదు. ఇందులో ఉంది ప్లాస్మా మెంబ్రెయిన్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ కాదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఏ కణ భాగం లేదండి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది లేదు. ఓకే, సో దీంట్లో మనకు న్యూక్లియాయిడ్ ఉంటుంది, రైబోజోమ్లు ఉంటుంది, కణత్వచం ఉంటుంది, కణ కవచం ఉంటుంది, అంతే తప్ప మన కేంద్రక త్వచం అయితే ఉండదు. సో ఇక కేంద్రక పూర్వజీవుల్లో కేంద్రకము అండ్ ఇతర అవయవాలని ఉండవు. ఇది మేజర్గా 2 విభిన్న సమూహాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి బ్యాక్టీరియా మరియు ఆర్కే అనేటటువంటి. సో ఈ మనకు ఈ యొక్క కేంద్రక పూర్వజీవుల్లో చిన్న అయినటువంటి అండ్ ఏకకణ జీవులు కూడా ఇవి సరళమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, కేంద్రక పూర్వజీవులు. అండ్ ఈ యొక్క కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణగా తీసుకుంటే ఆకుపచ్చ ఆల్గే కానీ, బ్యాక్టీరియా కానీ, మైకోప్లాస్మా కానీ, ఇవన్నీ కూడా దీంట్లో మెయిన్ అయినటువంటి. దీంట్లో మేజర్గా కేంద్రక త్వచం అయితే ఉండదు. దీంట్లో ఉండేది కణ త్వచం, కేంద్రక త్వచం కాదు. ఓకే, సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్యులర్ కాంపోనెంట్స్ ఆర్ నోన్ యాజ్ ద ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఏ సెల్? ఈ కింది వాటిలో ఏ కణ భాగాలను కణం యొక్క ప్రోటీన్ కర్మాగారాలని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ మీ యొక్క ఎగ్జామ్లో కూడా కనిపించవచ్చు. ప్రోటీన్ కర్మాగారాలు అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఈ యొక్క ఏంటిదండి, రైబోజోమ్స్. రైబోజోములని ప్రోటీన్ సంశ్లేషణకు సంబంధించినటువంటి ప్రధాన ప్రదేశాలు కాబట్టి ఇక్కడ ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. దీన్ని మనం ప్రోటీన్ కర్మాగారం అని అయితే అనడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో దీన్ని మనం ప్రోటీన్ కర్మాగారం అని అయితే అనడం జరుగుతుంది. సమ్ ఫీచర్ ఆఫ్ ఏ ప్రొకారియోటిక్ సెల్ ఆర్ మెన్షన్డ్ బిలో, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. కేంద్రక పూర్వ కణం యొక్క కొన్ని లక్షణాల కింద పేర్కొనడం జరిగినాయి, వాటిలో తప్పు ఆప్షన్ ఎంచుకోండి. ఓకేనా. కేంద్రక పూర్వ కణం ఇందాక మనం చూసినాం కదా, కేంద్రక పూర్వ కణంలో ఏమేమి భాగాలు ఉంటాయి, ఏముంటాయి అని వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో దాంట్లో మనకు మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్లీ ప్రెసెంట్. ఓకే, దాంట్లో మనకు త్వచపూర్వ కణ అవయవాలు ఉంటాయా? న్యూక్లియాయిడ్ ఉంటుందా? ఉంటుంది, న్యూక్లియాయిడ్ ఉంటుంది. సింగిల్ క్రోమోజోమ్ ఉంటుందా? ఎస్, ఇది చిన్నది సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది, చిన్న పరిమాణంలో చిన్నగా ఉంటుంది, వెరీ స్మాల్ ఇన్ సైజ్. సో ఇది కరెక్టే అండ్ ఇది కరెక్టే. న్యూక్లియాయిడ్ ఉంటుంది. సో ఇప్పుడే మనం చూసినాం కదా, ఇక్కడ చూడండి న్యూక్లియాయిడ్ ఉంటుందా? ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కణ త్వచం ఉంటుంది, కణ కవచం ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకు ఏముంటాయి, ఏక క్రోమోజోమ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక న్యూక్లియాయిడ్ ఎంత ఉంటుంది, కానీ మనకి ఇక్కడ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ అయితే ఉండదు. కాబట్టి ఏం రాంగ్ ఇవ్వడం జరిగింది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అదొక్కడే మనకు మిస్టేక్ ఉంది కాబట్టి, ఎందుకంటే అవయవాల బేస్ పైన ఇక్కడ ఇచ్చింది కదా దాంట్లో, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అపార్ట్ ఫ్రమ్ న్యూక్లియస్ ఆఫ్ ద సెల్, విచ్ 2 సెల్ ఆర్గనెల్స్ హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్? ఈ కింది వాటిలో దేంట్లో మనకి ఒక కణం యొక్క కేంద్రకం కాకుండా ఏ 2 కణ అవయవాల్లో వాటి సొంత డిఎన్ఏ మరియు రైబోజోమ్లను కలిగి ఉంది? ఇదే వీడియో స్టార్టింగ్లో ఏమనుకున్నాము,
మైటోకాండ్రియా అనేది ఒక వింత అవయవము, ఎందుకంటే దాంట్లో మనకు డిఎన్ఏ రైబోజోమ్లు ఉంటాయి కాబట్టి మనకు మైటోకాండ్రియా ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మూడిట్లో ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంటుంది? రైబోజోమ్లు మరియు డిఎన్ఏ ఇంకెక్కడ ఉంటుంది? ప్లాస్టిడ్లో ఉండడం జరుగుతుంది. ఓకే, సో ల్యూకోప్లాస్ట్లు ఐడియా ఉందా? ల్యూకోప్లాస్ట్లు అండ్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి మెయిన్ డేటా యొక్క ప్లాస్టిడ్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా యూకారియోట్లో ఉన్నటువంటి కణాల అవయవాల్లో మనకి ఇది ఉండడం జరుగుతుంది. మైటోకాండ్రియా అనే మొక్కలు అండ్ అదేవిధంగా జంతువుల్లో కనిపిస్తుంది. ప్లాస్టిడ్లు అనే మొక్కల కణాల్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇవి వాటికి సొంతంగా ఈ యొక్క డిఎన్ఏ మరియు ఏముంటాయి? రైబోజోమ్లను కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ సెల్ ఆర్గనెల్ ఈజ్ నోన్ యాజ్ ద సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ఏ సెల్? ఈ కింది ఏ కణ అవయవాన్ని కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అనడం జరుగుతుంది. అంటే వాటి యొక్క సూసైడ్ బ్యాగ్స్ అని అంటారు. ఈ యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అంటే వాటిని మనం లైజోజోమ్స్ అనడం జరుగుతుంది. ఓకేనా? లైజోజోమ్స్ అనేటటువంటి ఒక పొర ఈ యొక్క జీర్ణ ఎంజైమ్లను కలిగి ఉన్నటువంటి బంధిత కణ అవయవం యొక్క లైజోజోమ్. ఇది వివిధ రకాలైనటువంటి కణ ప్రక్రియలో పాల్గొంటాయి. ఇవి అదనపు లేదా అరిగిపోయినటువంటి కణ భాగాలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. దాడి చేసినటువంటి వైరస్లు అండ్ బ్యాక్టీరియా నాశనం చేయడానికి కూడా ఈ యొక్క లైజోజోమ్లను ఉపయోగించడం జరుగుతుంది. ఏదైనా కణం గనక దెబ్బతింటే దాన్ని మరమ్మతుకు మ్యాక్సిమం ట్రై చేస్తుంది. మరమ్మతుకు మించినటువంటి కణం గనక దెబ్బతింటే మాత్రము ఆ యొక్క కణం యొక్క డెత్ లేదా అపోప్టికస్ అనేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క లైజోజోమ్లు స్వీయ నాశనం చేయడానికి సహాయపడడం జరుగుతుంది. లైజోజోమ్లని యొక్క కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అయితే అనడం జరుగుతుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ ద లైజోజోమ్. సో నేను మ్యాక్సిమం ఏం చేస్తున్నట్టు ఒక్కొక్క దాని గురించి ఇక్కడనే కవరప్ చేసేస్తున్నా, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సెప్ట్ అయితే ఐడియా వస్తుందండి. వేర్ ఆర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ స్టోర్డ్ విత్ ఇన్ ఏ ప్లాంట్స్? ఒక్క కణం లోపల వ్యర్థ ఉత్పత్తులు ఎక్కడ మనకు నిల్వ చేయబడతాయి? ఇదే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. ఎక్కడండి? మైటోకాండ్రియల్నా? కాదు. లైజోజోమ్సా? కాదు. గాల్జీ? కాదు. ఎక్కడ? రెక్టికల్లో, ఆకుల్లో, దాంతోపాటు ఇంకెక్కడ? దారువుల్లో నిల్వ చేయడం జరుగుతుంది, శీలంలో. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వ్యర్థ ఉత్పత్తులను ఎక్కడ ఉంటాయి? రెక్టికల్లో నిల్వ చేయడం జరుగుతుంది. ఇది ఒక పొరతో కూడినటువంటి కణ అవయవము. ఇది మనకు నీటి సమతుల్యం నిర్వహించడానికి ఒక రెక్టికల్ను ఉపయోగించడం జరుగుతుంది. క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సెల్? పత్రహరిత వర్ణద్రవ్యం కణం యొక్క దిగువ పేర్కొన్న ఏ భాగాల్లో ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క పత్రహరిత వర్ణద్రవ్యం అనేది మేజర్గా మనకు హరిత రేణువుల్లో ఉండడం జరుగుతుంది. క్లోరోప్లాస్ట్. ఇది మనకి యొక్క ప్లాస్టిడ్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ప్లాస్టిడ్లో ఇది ఒక రకం. ఇది వర్ణరహితమైనటువంటిది కాదు, వర్ణయుతమైనటువంటి ప్లాస్టిడ్ యొక్క క్లోరోప్లాస్ట్. దీన్ని మనం హరిత రేణు అనడం జరుగుతుంది. ఈ యొక్క పత్రహరిత వర్ణద్రవ్యం అనేది కణం యొక్క క్లోరోప్లాస్ట్ లో ఉంటుంది. సైనోబాక్టీరియా అండ్ అదేవిధంగా ఆకుపచ్చ మొక్కలు, ఆల్గేలతో సహా అన్ని కిరణజన్య సంయోగ జీవుల్లో ఈ యొక్క పత్రహరితం అనేది కనిపించడం జరుగుతుంది. కాంతి నుంచి ఏం చేస్తుంది? శక్తిని గ్రహిస్తుంది. ఈ శక్తిని కార్బన్ డైఆక్సైడ్ ని మనకు యొక్క కార్బోహైడ్రేట్ గా మార్చడానికి ఉపయోగించడం జరుగుతుంది ఈ యొక్క హరిత రేణువుల సాయంతో ఈ యొక్క వర్ణద్రవ్యం. వెన్ యూ పుట్ ఏ ప్లాంట్ సెల్, ఫంగల్ సెల్ ఆర్ బ్యాక్టీరియల్ సెల్ ఇన్ ఏ వెరీ డైల్యూట్ ఎక్స్టర్నల్ మీడియం, the plant cell or fungal cell will absorb water but will not burst, whereas a animal cell will burst. Which part of the plant cell help it to withstand the pressure of incoming water? మనం ఏం చేయాలంటే ఒక మొక్క కణాన్ని, ఒక శిలీంద్ర కణాన్ని లేదా ఒక బ్యాక్టీరియా కణాన్ని కనుక ఒక పలచని బాహ్య మాధ్యమంలో ఉంచినప్పుడు మొక్క కణం లేదా శిలీంద్ర కణం అనేది నీటిని గ్రహిస్తుంది కానీ పగిలిపోదు. అయితే జంతు కణాన్ని తీసుకుంటే అది మాత్రం పగిలిపోతుంది. మొక్క కణంలోని ఏ భాగం అనేది నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది. ఏం లేదని మనం ఒక మొక్క కణం తీసుకుని ఒక జంతువు కణం తీసుకుని ఈ రెండింటిని కనుక నీటిని పంపిణీ చేస్తే మొక్క కణం అనేది వితిష్టార్థి అవుతుంది, జంతు కణం పగిలిపోతుంది. మరి మొక్క కణంలో అట్లా స్పెషాలిటీ ఏముంది అని అది పగలకుండా ఉంది, జంతు కణం నీళ్ళు ఎక్కువైతే పగిలిపోతుంది, అదేందో తెలిస్తే మనకు బెనిఫిట్ అయింది కదా. సో దాని గురించి అడుగుతుంది. దాని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి, కొద్దిగా వాళ్ళు హెల్ప్ చేయండి. సో దానికి అట్లా చేయడానికి కారణం ఏంటి? దానికి ఒక సెల్ వాల్ అయితే ఉంటుంది. సెల్ వాల్ అంటే కణ కవచం అనేది ఉండడం జరుగుతుంది. ఒక కణం యొక్క కణ గోడ భాగం లేదా కణ కవచ భాగం అనేది లోపలికి వచ్చినటువంటి నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది మనకు ఆ యొక్క పగిలిపోకుండా, అది విచ్ఛిన్నం కాకుండా వర్క్ అవుతుంది. మొక్క కణం కానీ, శిలీంద్ర కణాలు కానీ, బ్యాక్టీరియా కణాన్ని కానీ చాలా పరిచయమైనటువంటి మాధ్యమంలో ఉంచినప్పుడు మనకి ఒక నీటిని గ్రహిస్తుంది కానీ అది మొత్తం పీచిపోదు, లేదంటే పగిలిపోదు. అదే జంతు కణం అయితే పగిలిపోతుంది. కాబట్టి మనకి ఒక చుట్టూ ఉండేటటువంటి బౌండరీ వాల్ ఏదైతే ఉందో అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది ప్రొటెక్ట్గా ఉంటుంది. దీనికి అది వీక్గా ఉంటుంది కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనెల్స్ ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్? ఈ కింద వాటిలో ఏ అవయవాలన్నీ మొక్కల్లో మాత్రమే ఉంటాయి? రిక్తకలు, ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియా అండ్ లైజోజోమ్స్. ఇప్పుడే కదా మనం అనుకున్నది. ఏంటిది చెప్పండి, దీని ఒక ఆన్సర్ చెప్పాలి మీరు ఎమ్మటే, ఫాస్ట్గా చెప్పాలి. ఏంటిదండి? ప్లాస్టిడ్లు మాత్రమే. క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అట్లాంటివి అన్నాం కదా. సో ఇదేంట్లో ఉంటాయండి? ఓన్లీ మొక్కల్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఇవి నిజ కేంద్ర కణాల్లో సంయోగక్రియ ద్వారా మనకి ఇది వర్క్ అవుతుంది కాబట్టి వాటి యొక్క ప్రధాన ప్రదేశాలు. ప్రాథమికమైనటువంటి ప్లాస్టిడ్లు మేజర్గా ఆలుగేళ్ళు మొక్కల్లో కనిపిస్తాయి. ద్వితీయ సంక్లిష్టమైనటువంటి ప్లాస్టిడ్లు మనకు డయాటమ్స్ అండ్ అదేవిధంగా ఫ్లాగెల్లా లాంటి వాటిలో మాత్రమే
కనిపించడం జరుగుతుంది. మొక్కలు మాత్రం ఉండేది ప్లాస్టిడ్. వై డు ప్లాంట్ సెల్ హ్యావ్ సెల్ వాల్స్? ఒక్క కణాలకి ఒక కణగోడ లేదా కణ కవచాలు ఎందుకుంటాయి? ఇందాక నేను అనుకున్నాం కదా, పగిలిపోకుండా ఉండడానికి ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ ఇస్తుంది. కణపొర ఉండదు కాదు. సమయోక్రియ కదా అవసరం, ఇది అవసరం లేదు. మనకు క్లోరోప్లాస్ట్ అవి కావాలి. ఇవి జీవులు, మొక్కలు లివింగ్ థింగ్సా, కానీ మనకు ఈ యొక్క కణ కవచానికి దాని సంబంధం లేదు కదా. వివిధ పర్యావరణ కారకాల నుంచి మొక్కల కణాలను రక్షిస్తాయి. ఎస్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అవి మనకు ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. మొక్కల కణాలు వివిధ పర్యావరణ కారకాల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా మనకు బయట లేయర్ మొత్తం కూడా మృత కణాలుగా నింపిపోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు చెట్టు బెరడు ఏదైతే ఉంటుందో అది ఇంకా ప్రొటెక్షన్ ఇస్తుంది ఎన్విరాన్మెంట్ నుంచి, జంతువుల నుంచి, క్రిమి కీటకాల నుంచి. And next, in the following diagrams, the blue arrows represent transport through xylem vessels and the red arrows represent transport through the phloem vessels. Which diagram shows the correct direction of transport in the plant stem? So ఇది మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ అండి. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొచ్చిన డయాగ్రామ్. ఈ కింది పటాల్లో నీలిరంగు బాణాలంట మనకి ఒక దారు కణాల ద్వారా రవాణాను సూచిస్తాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎరుపు బాణాలు వచ్చేసరికి మనకి ఒక పోషక కణాల ద్వారా రవాణాను చూపిస్తాయంట. ఈ మొక్క కాండంలో రవాణా యొక్క సరైన దిశని ఏ రేఖాచిత్రం చూపిస్తుంది? సో ఈ డేటాని మనకి యాజ్ ఇది ఎన్సీఆర్టీలోనే ఇచ్చేసిండు. ఎగ్జామ్లో ఇది ఇచ్చుంటే ఇంకా బెటర్ ఉంటుంది, కాబట్టి ఇది ఇచ్చేసిండు. ఓకే, నో ప్రాబ్లం. మనం దీన్ని బట్టి ఆన్సర్ చేద్దాం, తర్వాత దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో మనకి ఇచ్చింది ఏంటండి, ఒకటి దారు కణాలు, ఇంకోటి పోషక కణాలు. సో దారు అంటే నీలి బాణాలు, అంటే ఇక్కడ నీలి వచ్చేసరికి దారు, అండ్ ఎరుపు వచ్చేసరికి పోషక కణజాలం. ఇది ఒకటి మనకు గుర్తుండాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దారువు. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, కింది నుంచి వాటర్ అనేది పైకి వెళ్తుంది. ఓకేనా? పైకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఆకులోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి బాష్పీభవనం ద్వారా బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. అంటే వన్ వే మాత్రమే. ఓకేనా? కింది నుంచి పైకి వెళ్ళిపోతుంది. వేరు ఏం చేస్తుంది, వేరు నీటిని తీసుకుంటుంది. అవునా? వేరు నీటిని తీసుకుంటారు, అంటే కింది నుంచి పైకి వెళ్తుంది, అంటే ఓన్లీ వన్ వే. సో ఇక్కడ వన్ వే ఏది ఉంది, ఇది కాదు, ఇది కిందికి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది, ఇది ఓకే, ఇది పైకి వెళ్తుంది, ఇది ఓకే. టూ వే వెళ్తుందా? వెళ్ళదు, కాబట్టి ఇది కాదు. సో ఇప్పుడు రెండిట్లో. సో రెడ్ వచ్చేసరికి ఏంటి, పోషక కణజాలం. పోషక కణజాలం కన్నా తీసుకుంటే ఇక్కడ ఫ్లో ఏమంటారంటే పోషక కణజాలం. ఇక్కడ రెడ్ ఉంది కదా, సో ఆకుల్లో తయారైనటువంటి ఏదైతే ఆహారం ఉంటుందో దాన్ని తీసుకెళ్లి వేర్లలో నిల్వ చేయడానికి కానీ, లేదంటే శరీర భాగంలో మరికొంత డెవలప్మెంట్ కోసం పైకి పంపించడం కానీ జరుగుతుంది. ఓకేనా? చెట్టు ఎదుగుతుందంటే పైకి ఆహారం వెళ్తేనే కదా అది బలం పుంజుకునేది, పైకి వెళ్ళేది. కాబట్టి ఇక్కడ టూ వే ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఏంటిదండి, సో బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో రేఖాచిత్రం ఏంటిదండి, బి. సో ఇక్కడ మనకు దారు కణజాలం అనేది కేవలం కింది నుంచి పైకి మాత్రమే తీసుకెళ్తుంది. పోషక కణజాలం అనేది పైకి కిందికి వెళ్తుంది. సో మనకి ఇక్కడ దారు పోషక కణజాలాల్లో కనుక తీసుకుంటే, పోషక కణజాలాన్ని మనం ఇంకేమంటాం అంటే ప్రసరణ కణజాలం అని కూడా అనడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి దారు కనుక తీసుకుంటే ఇది వేర్ల యొక్క వెంట్రుకల నుంచి నీటిని గ్రహించడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ద్రవ విసరణ జరిగే ప్రాసెస్ వరకు కూడా కణం యొక్క చివరి పొజిషన్ వరకు కూడా రవాణా చేయడం జరుగుతుంది. ఓన్లీ ఒకే డైరెక్షన్ లో మాత్రం ఉంటుంది దారు, ఎప్పుడైనా సరే ఓన్లీ వన్ వే. ఓకేనా? అండ్ అదే పోషక కణజాలం అంటే ప్రసరణ కణజాలం కనుక తీసుకుంటే ఇది ఆకుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి కార్బోహైడ్రేట్ల వంటి పోషకాలని చక్కెర యొక్క బదిలీ చేయడానికి ఇది బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఇది డబుల్ ఫేస్ ఉంటుంది, అంటే టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది, అంటే పంపడం తీసుకోవడం రెండు ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ సెల్ ఆర్గన్ ఈజ్ నోన్ యాజ్ ద సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్? సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది చూడండి. ఇక్కడ చూడండి, కణం యొక్క సూసైడ్ బ్యాగ్స్ అంటే యొక్క విచ్చిత్తి సంచులను దేని అంటారు? లైజోజోమ్స్. ఇంతే, రైల్వేలో ఉన్నటువంటి బెనిఫిటే ఇది. ఒకసారి వచ్చిందా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇట్స్ ఏ క్వైట్ రిపీటెడ్ ప్రాసెస్. అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదవమనేది. వేర్ కెన్ వి ఫైండ్ సచ్ సెల్స్ విత్ థిక్డ్ సెల్ వాల్స్ ఇన్ ఏ ప్లాంట్? ఒక మొక్కలో చిక్కటి కణ గోడలు ఉన్నటువంటి కణాలను మనం ఎక్కడ గమనించవచ్చు? ఫ్లోయిమ్లనా, మెరిస్టమ్లనా, ఎపిడెర్మిసా, xylem-లనా? దేంట్లో మనకు యొక్క డేటా అనేది మనకు కనిపిస్తుంది. సో మనకు టూ మోషన్స్ ఉండేది, అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉండేదానికి ప్రెజర్ ఎక్కువ, ఓన్లీ వన్ వే వెళ్ళేదానికి ప్రెజర్ తక్కువ. కాబట్టి జీరంలో తక్కువ, ఫ్లోయంలో ఎక్కువ. మెరిస్టమ్ అంటే ఆటోమేటిక్గా డెవలప్ అయితేనే ఉంటుంది, అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇంత చిక్కటి కణగోడలు అవసరం లేదు, ఉంటుంది, డెవలప్మెంట్ అవ్వదు. బాహ్య చర్మంలో కూడా ఉండదు, మనకి ఇక్కడ ఉండేది ఈ యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా గట్టిగా ఉండేది. ఫ్లోయంలో, పోషక కణజాలంలో అంటే ఒక ప్రసరణ కణజాలంలో మందపాటి కణగోడలు అయితే ఉంటాయి. ఓకేనా? సో దీంట్లో మనకు సజీవ ప్రసరణ కణజాలం అయితే ఉండడం జరుగుతుంది. ఆకుల్లో తయారైనటువంటి ఆహారాన్ని అంటే కిరణజన్య సమయక్రియ ప్రక్రియ సమయంలో జరుగుతుంది కదా, దాని శరీరంలోని ఇతర భాగాలకు రవాణా చేయడానికి ఇదైతే బాధ్యత వహించడం జరుగుతుంది. వేర్ వీ కెన్ ఫైండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ఏ ప్లాంట్ సెల్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఇది చూస్తున్నారు కదా ఎన్నిసార్లు వచ్చిందో. దిగువ పటంలో చూపించబడినటువంటి మొక్క కణంలోని వ్యర్థ ఉత్పత్తులను మనం ఎక్కడ కనుగొనవచ్చు? ఎక్కడ చెప్పండి? ఇమేజ్ తెలిస్తే మీరు ఆన్సర్ చేయగలరు. నేను అందుకే చెప్తుంది, ఇమేజెస్ ఆర్ ద కీ పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బయట కనిపిస్తుంది ఏంది, ఇక్కడ వన్ దగ్గర కనిపిస్తుంది ఏంది, బాహ్య కవచం. ఓకేనా? దాన్ని కణగోడ అని అంటారు. ఇది బాహ్య కవచము. అండ్ ఇది మేజర్గా ఒక ఆకారాన్ని, పరిమాణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
మొక్కకు యాంత్రిక మద్దతును అందించడం జరుగుతుంది. ఈ యొక్క షాకులు, గాయాలు, వ్యాధికారకమైనటువంటి క్రిముల నుంచి కణాన్ని రక్షిస్తుంది. కానీ మనకి ఈ యొక్క వ్యర్థ పదార్థాలను ఇక్కడ కనుగొనవచ్చా? లేదు. అంటే ఇది కాదు. రెండోది ఎక్కడ ఉంది? ఈ భాగంలో ఉంది. సో రెండోది ఏంటిది? దాని పాయింట్ ఆఫ్ లో ఈ యొక్క కణ పొరలో మనకి ఇది చూపించడం జరుగుతుంది. ఇది ప్రవేశాన్ని నిష్క్రమణ యొక్క నియంత్రణ, అంటే లోపలికి బయటికి ప్రవేశించే దానికి కంట్రోల్ చేసేది ఇది. కాబట్టి ఇది కూడా మనకు కాదు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా. ఇది వచ్చేసరికి మనకు ఎస్ఈఆర్ అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది మనకు రైబోజోమ్లను కలిగి ఉండదు. కణానికి అవసరమైనటువంటి ఇతర పదార్థాలను సంశ్లేషించడానికి ఇది సహాయపడడం జరుగుతుంది. మరి ఇక నాలుగోది ఏంది? ఇక నాలుగోది కనిపిస్తుంది కదా, అదే రిక్తిక. ఓకేనా, రిక్తికలు. సో రిక్తికలు ఏముంటాయి? ఆటోమేటిక్ గా ఈ యొక్క వేస్టేజ్ అయినటువంటి విసర్జన ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే. ఇమేజ్ పాయింట్ ఆఫ్ లో మనకు కమాండ్ రావాలి, కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ లో కమాండ్ రావాలి, థియరిటికల్ కాన్సెప్ట్ పైన కమాండ్ ఉండాలి, అండ్ దాంతోపాటు లాజికల్ బేస్ పైన కూడా ఐడియా ఉండాలి. ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలం. సో ఇక్కడతోటి మనకు ఆ యొక్క కణం యొక్క టోటల్ డేటా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం కణజాలం యొక్క డేటాను స్టార్ట్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు మీకు ప్రొవైడ్ చేసినటువంటి యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా మల్టిపుల్ టైమ్స్ అయితే వాచ్ చేయండి. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క వీడియోని కూడా వినండి, జస్ట్ వినండి. వింటే మీకు వాట్ అని అర్థమైంది. తర్వాత మీరు ఒకసారి కాన్సెప్ట్ చదువుకుంటే ఇంకా మీకు పర్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఇమేజెస్ ఆర్ ద కీ పాయింట్స్ ఇన్ ద బయాలజీ. అండ్ మీకు త్వరలోనే బయాలజీ సంబంధించినటువంటి ఇమేజెస్ అండ్ దాంతోపాటు ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఇమేజెస్తో పాటు ఈ రకమైనటువంటి టేబుల్స్తో మేము ముందరికైతే రాబోతున్నాం. కాబట్టి వాటి కోసం ఎదురు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కంటెంట్ మొత్తాన్ని ఫినిష్ చేసేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి, గ్రూప్ డిది. అండ్ దాంతోపాటు ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ కెమిస్ట్రీ మెటీరియల్ యాడ్ చేయడం జరిగింది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.